పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నరేష్ గారు వాళ్ళ అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో గతంలో వైసీపీలో పనిచేశాడు, సీనియర్ నాయకుడిగా. అలాగే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విశ్వసించి మా అందరితో ఉన్నటువంటి సంబంధాలు కాంగ్రెస్ పార్టీలోనే ఏదైనా మేలు జరుగుతుంది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నమ్మి వచ్చినటువంటి నరేష్కి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. చాలా సంతోషం, చాలా శుభ పరిణామం ఇది. ఎందువల్లంటే నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆమె పార్టీని, తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ షర్మిల గారు ప్రకటించడం కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా మా జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ఒక ఉత్సాహాన్ని అయితే నింపింది. రాజశేఖర రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి ఆయన కోరికని నిన్న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల గారు చెప్పడం చాలా సంతోషం వేసింది. మా నాన్నగారి కోరికని నెరవేర్చేదానికి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి, కాంగ్రెస్ పార్టీ ఏ పని చెప్పినా కాంగ్రెస్ తిరిగి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని షర్మిల గారు చెప్పడం హర్షించదగ్గ విషయం. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఉండే అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసం తన చివరి శ్వాస వరకు రాజశేఖర రెడ్డి తన జెండాని భుజాన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ కోసం పనిచేసినటువంటి మహానాయకుడు ఆయన. ఆ మహానాయకుడు యొక్క కుమార్తె ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం, అదేవిధంగా రాష్ట్రంలో ఒక చర్చ అయింది.